నమస్తే. వెండి ధరలు మండిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వీడియోలో వెండి గురించి క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. ఒకప్పుడు వెండి అంటే కేవలం ఆడబిడ్డల కాళ్ళ పట్టీలు, ఇంట్లోని పూజా సామాగ్రి, లేదంటే చిన్నపిల్లల వెండి గిన్నెలకు మాత్రమే పరిమితం అయ్యేదండి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. వెండి కేవలం ఒక అలంకార వస్తువు కాదు. అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధంగా మారుతోంది. సామాన్యుడి సెంటిమెంట్‌గా ఉన్న ఈ తెల్ల బంగారం గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా అవతరించింది ఇప్పుడు. ఇక రాబోయే రోజుల్లో కోటీశ్వరుల లోహంగా మారిపోతుందా? తులం లెక్కన కొనే వెండిని ఇకపై గ్రాముల్లోనే కొనాల్సిన రోజులేమైనా వస్తాయా? అవును, అదే నిజంగా కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. కేవలం కొన్ని నెలల కిందట వేలల్లో ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు ఏకంగా 2.5 లక్షల వైపు దూసుకుపోతుందండి. 2,50,000 కిలో. ఈ ఏడాది బంగారం కంటే ఎక్కువ లాభాలు అందిస్తూ ఇన్వెస్టర్ల కళ్ళలో మెరుపులు నింపుతోంది. అసలు వెండికి ఇంత డిమాండ్ ఎందుకు పెరిగిందంటారు? ఎందుకు ధరలు ఈ విధంగా భగ్గుమంటున్నాయి? 2026లో అంటే ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో వెండి సామాన్యుడికి ఏమైనా శాపంగా మారుతుందా? కొనలేని పరిస్థితులు ఏమైనా తీసుకొస్తుందా? ఇన్వెస్టర్లకి వరంగా మారబోతోందా? ఈ అద్భుతమైనటువంటి ధరల పరుగు వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో క్లియర్‌గా 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. 2025 సంవత్సరం వెండి చరిత్రలో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇప్పటి వరకు ఏకంగా 70% నుంచి 100% పైగా లాభాలిచ్చింది. నిపుణులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 1979 తర్వాత వెండి ఇంత భారీ స్థాయిలో వార్షిక లాభాలు అందించడం ఇది ఫస్ట్ టైం. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో వెండి వేగం చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. డిసెంబర్ 18 నుంచి కేవలం వారం రోజుల్లోనే కిలో 29,000 రూపాయలు పెరిగింది. అంటే రోజున సగటున 4,000 రూపాయలు పెరిగిందనమాట. బంగారం ధర కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,42,800 వద్ద ట్రేడ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. వెండి ధరలు ఇలా పెరగటానికి ఆభరణాల డిమాండ్ మాత్రమే కాదు, దీని వెనుకాల బలమైన అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది. మనందరికీ తెలుసు, బొగ్గును వదిలేసి సోలార్ వైపు వెళుతోంది. ప్రతి సోలార్ ప్యానెల్ తయారీలో వెండి చాలా కీలకం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సోలార్ ప్యానెల్స్లో వెండి కీలకంగా ఉంది. సోలార్ ప్యానెల్స్లో వెండి తప్పనిసరి కాబట్టి ఇక సాధారణ పెట్రోల్ కారు కంటే ఒక ఎలక్ట్రిక్ కార్లో రెట్టింపు వెండిని ఉపయోగిస్తారు. బ్యాటరీ కనెక్షన్ల నుంచి సెన్సార్ల వరకు వెండి లోహాన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి చాలా విషయాల్లో వెండిని వాడటం మొదలైంది, పెరిగింది. పెరుగుతున్న సాంకేతికత, 5G నెట్వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ తయారీలో వెండి విపరీతంగా వినియోగం అవుతుంది. అంటే ప్రపంచం ఎంత స్మార్ట్గా మారితే వెండికి అంత డిమాండ్ పెరుగుతుందన్నమాట. వెండి అంటే కేవలం జస్ట్ మన ఇంట్లో ఆభరణాల గురించే చాలామంది అనుకుంటారు, కానీ ఇంకా చాలా వాటిల్లో కూడా వెండి లోహాన్ని వాడుతున్నారు. అందుకే డిమాండ్ పెరుగుతోంది, అందుకే రేటు పెరుగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది వడ్డీ రేట్లు తగ్గించనుందనే అంచనాలు మదుపరులను ఆకర్షిస్తున్నాయి. డాలర్ బలహీన పట్టడంతో సురక్షితమైన పెట్టుబడిగా అందరూ వెండి వైపు మళ్ళుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు షేర్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండిని నమ్ముకుంటున్నారు. క్లియర్గా ఇప్పుడు పెరిగింది సరే, మరి రేపు ఎలా ఉంటుంది? చాలామందిలో ఈ డౌట్ ఉంటుంది. ఒక్కసారిగా పెరిగి కిందకి పడిపోతే ఏంటి మా పరిస్థితి? మేము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, మేము పెద్ద స్థాయిలో ఆభరణాలు కొనుక్కున్నా మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ఒకసారి ఇదే విధంగా పెరిగి డమాలని కింద పడిందట. చాలామంది బాధపడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి మార్కెట్ నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే. 2026 మొదటి త్రైమాసికంలో వెండి ధరలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు చూసింది మీరు జస్ట్ ట్రైలర్ మాత్రమే. వెండి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర $75 మార్కును తాకింది. ఇది త్వరలోనే $80లకు చేరుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అదే జరిగితే భారత మార్కెట్లో కిలో వెండి ధర 2,50,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. 3 లక్షలు చాలా తొందరగానే సమీప భవిష్యత్తులో 3 లక్షలకు చేరుకున్న ఆశ్చర్యం లేదంట. చూశారుగా, వెండి ఇప్పుడు నిజంగానే ధగధగలాడుతోంది.
ఒకప్పుడు పేదవాడి బంగారంగా ఉన్న వెండి ఇప్పుడు ధనవంతుల పోర్ట్ఫోలియోలో కీలకమైన ఆస్తిగా మారిపోతోంది. మీరు కూడా వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెండి భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుందో కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.